విశాఖపట్నం టెస్టులో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రధాన తేడా జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగేనని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో రివర్స్ స్వింగ్ తో బెంబేలెత్తించిన బుమ్రా 45 పరుగులిచ్చి 6 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లోను 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా బౌలింగ్ అద్భుతం. రెండు జట్ల మధ్య తేడా అతడేనని, అతని వల్లే ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలైందని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో గొప్ప బౌలింగ్ చేశాడు. నిర్జీవ పిచ్చిపై అతడు 6 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్ 253 పరుగులకే పరిమితమైంది. వచ్చే 3 టెస్టుల్లో టీమిండియా మరింత ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులోనూ జస్ప్రీత్ బుమ్రా ఉంటే ఇక మిగతా మ్యాచ్ల్లో మేము గెలవడం కూడా చాలా కష్టమవుతుంది. మ్యాచ్లు పెరిగే కొద్దీ బుమ్రా బౌలింగ్ మరింత పదును పెరుగుతుంది. దాంతో అతన్ని అదుపు చేయటం చాలా కష్టమవుతుంది. అందులోనూ స్వదేశంలో ఆడుతుండడం, ఓ పక్క స్పిన్నర్లు మరో పక్క బుమ్రా బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ బలహీన పడే అవకాశం ఉందని, అలాగే కోహ్లీ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో చివరి 3 టెస్టులకు భారత్ మరింత బలంగా ఉంటుంది. దీంతో ఆతిథ్య జట్టును ఎదుర్కోవాలంటే తమ ఆటగాళ్లు ఇంకా బాగా ఆడాలని, మరిన్ని వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని హుసేన్ పేర్కొన్నాడు.